ఈ ఈ లోకాన్ని మొత్తం ఇట్లా అరేంజ్ చేసింది దేవుడు తన జ్ఞానంతోనే చేశాడన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. కానీ ప్రాబ్లం ఏమైంది, ఈ క్రమాన్ని మెయింటైన్ చేసే బాధ్యత మనిషికి అప్పగిస్తే మనిషి ఏం చేశాడు, దేవుని కేంద్రంగా ఉండాల్సిన ఈ పద్ధతులు, ఈ గవర్నమెంటు, ఈ సిస్టమ్స్, ఈ క్రమము మానవుడికి అప్పగించినప్పుడు ఆ మానవుడు సాతానుగాడు ఇచ్చిన డైరెక్షన్ వల్ల వాడు స్వార్థంతో దీన్నంతా ఏం చేశాడు, మానవ కేంద్రంగా, దుష్టుని యొక్క ఆలోచన కేంద్రంగా ఈ క్రమాన్ని మానవుడు చెడగొట్టేశాడు. ప్రభుత్వాలు చెడిపోయినాయి, వ్యవస్థలు చెడిపోయినాయి, పద్ధతులు చెడిపోయినాయి, ఈ క్రమం అంతా కూడా చెడిపోయింది. క్రమం దేవుడైతే ఏదైతే ఆయన జ్ఞానంతో చేశాడో, దైవ కేంద్రికంగా ఉండాల్సిన ఈ లోకం అలా నడిపించాల్సిన బాధ్యత కలిగిన మానవుడు సాతానుగాడి యొక్క అడ్వైజ్ విని వీడు స్వార్థంతో అంత గొప్ప సంపద దేవుడి చేతుల్లో పెడితే, ఈ భూమి తీసుకొచ్చి చేతిలో పెడితే ఆ సంపద అంతా వాడి చేతుల్లోకి వచ్చేటప్పటికి వాడు స్వార్థంతో కదా, మనిషి యొక్క నిజమైన క్యారెక్టరు వాడి చేతికి పవర్ ఇచ్చినప్పుడు చూడాలని ఒక గొప్ప తత్వవేత్త చెప్పాడు. నిజమైన క్యారెక్టర్ ఎప్పుడు ఉంటుందంటే ఆడికి ఒక పొజిషన్ ఇవ్వాలి. ఇస్తే దావీదు లాంటోడు కూడా నా లాంటోడుగా అయిపోతాడు. ఎవడైనా అంతే. పవర్ తీసుకెళ్ళి చేతిలో పెట్టండి, ఎంత హంబుల్ పర్సన్ అయినా, ఎంత ప్రేయర్ఫుల్గా ఉన్నాడైనా, యేసు ప్రభు తప్పితే అధికారాన్ని సరిగ్గా ఈ లోకంలో వాడిన వాళ్ళు ఎవరూ లేరు. ఏ మానవుడు లేడు.